99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్తమిట్టపల్లి గ్రామానికి చెందిన ఎలినేని రాంబాబు సుధా కుమార్తె వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మరియు తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఐలూరి శ్రీనివాస్ రెడ్డి శివకుమారుల కుమారుని వివాహ కార్యక్రమంలో నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాప సుధాకర్, తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేయడానికి ముందుగా గాంధీ భవన్లో వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ములుకూరి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా తైపపత్రి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడిగా నియమితులైన కదిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అఖ్తర్ చాంద్ బాషాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు, నన్ను చంపాలని మాట్లాడుతున్నారు అని తిరువూరు అధ్యక్షుడు ప్లేక్ నాయక్ అంటున్నారు. దాడి జరుగుతుందన్న సమాచారం ఉన్నా నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు? నన్ను ఎంత అవమానించినా భరిస్తా, నా జాతి జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తా. అవాస్తవాలు కుట్రలతో నన్ను ఆపలేరు అని ప్లేక్లా నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వాస్తవ్యలో హోటల్ ఎస్ విహార్ అధినేత రాజులపాటి ప్రసాద్, శ్రీమతి ఆదిలక్ష్మిల జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి కౌశల్య కుమార్ శ్రీ వీణాల వివాహ మహోత్సవ కార్యక్రమానికి చల్లపల్లి మండలం జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు రాజులపాటి శివప్రసాద్ దంపతులు మరియు రాజనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న వీరయ్య గౌడ్ ఆ యువ దంపతులను నిత్యాల తలంబ్రాలతో కలకాలం నూరేళ్లు అన్యోన్యతగా జీవించాలని ఆశీర్వదించారు. వారితో పాటు వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేము నరేందర్ రెడ్డిని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న ప్రత్యేక ఛాంబర్లో ఈ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేము నరేందర్ రెడ్డికి రాగమయ్య తన హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నపూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కారుకు దారి ఇవ్వలేదని తిరుపతి అనే దళిత వ్యక్తిపై కాంగ్రెస్ సర్పంచ్ శారద భర్త గంగారం మరొక ముగ్గురితో కలిసి కులం పేరుతో దూషిస్తూ చితకబాదారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబ సభ్యులు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ దాడి దృశ్యం మహబూబాద్ జిల్లాలో హృదయ విధాకరణ ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒక దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జంగయ్యపల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ చిన్నారి పసిబిడ్డను
పొలంలో ఒక ఉయ్యాలలో వదిలి సమీపంలో ఉన్న చెట్టుకి ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందింది. చిన్నారి మాత్రం ప్రాణాలతో బ్రతికి ఉంది. పొలంలో ఉయ్యాలలో ఒంటరిగా ఉన్న శిశువును గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 16వ వార్డులోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ ఎండి రెహానా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంత సుమలతా వేణు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా శవల్లాయపురం మండలం వెల్పూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా పునర్వృతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.